ఓం శాంతి. ఈరోజు శివబాబా తెలియజేసినటువంటి విశేషమైనటువంటి ధారణ పాయింట్స్. బాబా చెప్తున్నారు, శ్రమ చేయటానికి రెండు కారణాలు. ఒకటి, మాయా విఘ్నాలతో ఓడిపోతున్నారు. రెండు, సంబంధ సంపర్కాలలో బ్రాహ్మణ పరివారం లేదా అజ్ఞానులు ఇద్దరి సంబంధంలోకి కర్మలోకి వస్తూ చిన్న చిన్న విషయాలలో వ్యర్థ ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, పురుషార్థంలో శ్రమ అనేది ఉండదు, కానీ ఈ రెండు కారణాల వలన శ్రమ అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. శివబాబా చెప్తున్నారు, మీరందరూ భాగ్య విధాత శిక్షకుని యొక్క భాగ్యవాన్ పిల్లలు. మీరు సదా పాస్వితానర్ అవుతారు, అంటే శిక్షలు లేకుండా పాస్ అవుతారు. భాగ్య విధాత మీకు శిక్షకుడు కనుక మీరు ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు, మరియు ఎప్పుడూ వ్యర్థ విషయాలతో ఫీల్ అవ్వరు. సదా పాస్వితానర్గానే అవుతారు. శివబాబా చెప్తున్నారు, ఇక్కడ తక్షణ దానం మహాపుణ్యం. భక్తిలో అయితే ఏదైనా దానం చేస్తే దాని ఫలం లభిస్తుంది అని ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ బాబా చెప్తున్నారు, ఇప్పుడే ఇవ్వండి, ఇప్పుడే తీసుకోండి అంటున్నారు. దీన్నే తక్షణ దానం మహాపుణ్యం అంటారు. ఇక్కడ తక్షణ వ్యాపారం. మనం ఎంత బాబా సేవలో ఉపయోగిస్తూ ఉంటామో అంతగా మహాపుణ్యం మనకి ఇక్కడే ప్రాప్తి రూపంలో లభించేస్తుంది. శివబాబా చెప్తున్నారు, ఈరోజు బాప్దాదా శ్రేష్టమైన సలహా ఇస్తున్నారు. నేను శుద్ధమైన ఆత్మను, సర్వశ్రేష్ఠ ఆత్మను, కోట్లలో కొద్ది మందిలో ఒక ఆత్మను, దేవాత్మను, మహానాత్మను, బ్రాహ్మణాత్మను, విశేష పాత్రధారి ఆత్మను. ఈ శుద్ధమైన ఫీలింగ్ పెట్టుకోండి. బాబా ఇచ్చినటువంటి శుద్ధమైన స్వమానాలను ఎంత మంచిగా మనం జ్ఞాపకం ఉంచుకుంటామో అంతగా వ్యర్థ ఫీలింగ్ యొక్క ఫ్లో తొలగిపోతుంది అని చెప్తున్నారు బాబా. కనుక ఫీలింగ్ని తొలగించుకోవాలి అంటే శుద్ధమైనటువంటి ఫీలింగ్లో ఉండండి. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం అంటే నిశ్చింత చక్రవర్తిగా ఉండే జీవితం. బ్రహ్మబాబా సదా నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు. నిశ్చింత చక్రవర్తుల యొక్క పాట ఏంటంటే, పొందవలసిందేదో పొందాను, ఇక మనం పొందాలనుకున్నది ఏది లేదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మన పని ఏంటంటే బాబా సేవ చేయటం. ఆ సేవను కూడా చేయించే బాబా చేయిస్తున్నారు మరియు చేయిస్తూనే ఉంటారు. బాబా సేవలో కూడా మనమే చెయ్యాలి అనుకుంటే భారం అయిపోతుంది. బాబా మా ద్వారా చేయిస్తున్నారు అనుకుంటే నిశ్చింతగా అయిపోతారు. బాబా సేవ అనేది శ్రేష్ఠ కార్యం.
ఈ శ్రేష్ఠ కార్యం జరగవలసిందే, జరిగే ఉంది. ఈ నిశ్చయం మనకు ఉండాలి. సేవలో కూడా నేనే చేయాలి అనేటువంటి భారం మీరు పెట్టుకుంటే అది సేవ కాదు. నిశ్చింతగా ఉండలేరు. చేసి చేయించే బాబా చేయిస్తున్నారు అని ఎవరైతే నిశ్చయం పెట్టుకుంటారో, నిశ్చింతగా ఉంటారో, అప్పుడు ఆ సేవ చాలా ఈజీగా జరిగిపోతుంది. బాబా చెప్తున్నారు, బాబా సేవలో సఫలత పొందటానికి సహజ సాధనం ఏంటంటే చేయించేవారు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను, అంతే. బాబా చేయిస్తున్నారు అంటే చేయించేటువంటి బాబా ఎవరు? సర్వశక్తివంతుడు. ఏదైనా ఒక పని మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు దానిని సక్రమంగా చేయగలరు, శ్రేష్టంగా చేయగలరు అని అనుకున్నప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. ఎందుకంటే ఆ పని సక్రమంగా జరిగిపోతుంది, అక్కడ మనం కోరుకున్నట్లుగా జరిగిపోతుంది. లేకపోతే ఆ పని వాళ్ళకి అప్పచెప్పినా చింత ఉండిపోతుంది. అలాగే బాబా చెప్తున్నారు, బాబా సేవ కూడా మనం చేస్తున్నాము అనుకుంటే ఎలా చేయగలము, ఏం చేయగలము అనే చింత వస్తుంది. కానీ చేసి చేయించే బాబా చేయిస్తున్నారు, ఆయనకి బాధ్యత ఇచ్చేయండి. ఎందుకంటే విధి ప్రకారం సక్రమంగా చేయించేటువంటి బాబా సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతునికి ఎప్పుడైతే సేవ అనేటువంటి బాధ్యతని ఇచ్చేసి మనం నిశ్చింతగా ఉంటామో ఆ కర్మ యొక్క ఫలం కూడా శ్రేష్టంగా లభిస్తుంది. కనుక సేవలో చేసి చేయించేటువంటి బాబా స్మృతిని ఎప్పుడు మర్చిపోకండి. బాబా చెప్తున్నారు, మీరందరూ సదా సంతోషంగా ఉండాలి. ఈ సంతోషం అనేది దిల్ ఖుష్ మిఠాయి, మనస్సుని సంతోషం చేసేటువంటి మిఠాయి. సదా తింటూ ఉండాలి, అందరికీ ఈ మిఠాయిని పంచిపెట్టాలి. బాబా చెప్తున్నారు, సేవలో ఏ చింత పెట్టుకోకండి. సేవ ఎలా వృద్ధి అవుతుందో, సేవలో మంచి మంచి జిజ్ఞాసులు ఎప్పుడు వస్తారో, ఎంతవరకు సేవ చేయాలో ఇలా ఆలోచించకండి. మీరు ఏదైనా సేవ ప్రారంభించినప్పుడు సేవా కేంద్రానికి విద్యార్థులు ఎక్కువ మంది రావాలి అని, లేదా సేవలో సహయోగి ఆత్మలు ఎంతవరకు ఉంటారో, ఎలా ఉంటారో, ఇలా మీరు ఎక్కడైనా సేవా కేంద్రం తెరిచినా, ఏదైనా ప్రోగ్రాం ప్రారంభించినా, బట్టి చేస్తున్నా ఇలా ఆలోచించకండి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, సేవలో ఏమీ ఆలోచించకుండా ఉంటేనే సేవ పెరుగుతుంది. మీరు ఆలోచిస్తే పెరగదు. మీరు ఏ విషయంలోనైనా సరే సేవలో ఇది ఎంతవరకు జరుగుతుంది, మనం చేయగలమా లేదా, ఫలానా చోట సేవా కేంద్రం తెరిస్తే జిజ్ఞాసులు వస్తారా రారా, అక్కడ బాబా సేవా కేంద్రానికి సహయోగి ఆత్మలు తయారవుతారా లేదా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే సేవ పెరగదు. మీరు ఎక్కడ ఏ సేవ ప్రారంభిస్తున్నా చేసి చేయించేవారు బాబా. అక్కడ జిజ్ఞాసుల్ని చేసి తీసుకొచ్చే బాధ్యత బాబాది, అక్కడ సేవా సహయోగుల్ని తీసుకొచ్చే బాధ్యత బాబాది. ఇలా ఆలోచించుకుంటే సేవ పెరుగుతుంది. అంతేకాని మీరు రకరకాల ఆలోచనలు చేస్తే సేవ పెరగదు. మీరు ఏమీ ఆలోచించకూడదు. సేవలో బుద్ధిని ఫ్రీగా ఉంచండి. అప్పుడు బాబా నుండి శక్తిని సహాయం రూపంలో అనుభవం చేసుకుంటారు. మీరు ఏదైనా ఆలోచన చేశారు సేవలో సేవ ముందుకెళ్ళదు. అన్ని ఆలోచనలు వదిలేసి
మీరు ఎప్పుడైతే బుద్ధిని ఫ్రీగా ఉంచుతారో ఆ బుద్ధికి బాబా శక్తి అనేది సహాయ రూపంలో అందుతుంది. ఆలోచనలు పెంచుకున్నారనుకోండి, ఆలోచనల్లో బుద్ధిని బిజీగా ఉంచుకుంటే బాబా ప్రేరణని, బాబా శక్తిని మీరు గ్రహించలేరు. కనుక బాబా చెప్తున్నారు, బాబా నేను ఇద్దరు కలిసి ఉన్నాం, చేయించేవారు బాబా, ఆత్మనైన నేను చేయటానికి నిమిత్తంగా ఉన్నాను అని అనుకోవటమే, ఏమీ ఆలోచించకపోవటం మరియు ఒకే స్మృతిలో ఉండటం. బాబా చెప్తున్నారు, ఏమీ ఆలోచించద్దన్నారు కదా బాబా అని చెప్పి ఏ ఆలోచనలు లేకుండా సేవ చేయకుండా ఉండటం కాదు. బాధ్యత బాబాది, మనం ఏం చెయ్యక్కర్లేదు, మనం ఏం ఆలోచించక్కర్లేదు అనుకోవటం కాదు. ఏమీ ఆలోచించకపోవటం అంటే బాబా నేను కలిసున్నాం, చేయించేవారు బాబా, ఆత్మనైనా నేను చేయటానికి నిమిత్తంగా ఉన్నాను, ఈ ఆలోచన ఉండాలి. ఇది ఒకే స్మృతి. ఈ ఒకే స్మృతిలో మాత్రం ఉండాలి. ఇదే శుభచింతన. ఈ శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడు చింత ఉండదు. చింత ఉన్న చోట శుభచింతన ఉండదు. నేనే చేయాలి, నేనే నడిపించాలి, ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో ఇలా మీరు చింత పెట్టుకుంటే శుభచింతనలో ఉండలేరు. అలా ఆలోచిస్తూ ఉంటే సేవ పెరగదు అని చెప్తున్నారు బాబా. కనుక సేవలో సఫలత పొందాలి, సేవలో ముందుకెళ్ళాలి అంటే బాధ్యత బాబాకి ఇచ్చేసి మీరు తేలికగా ఒకే శుద్ధ ఆలోచనలో ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, జ్ఞానం యొక్క సారం ఏంటంటే కర్మాతీతంగా అయ్యి వెళ్ళాలి, తిరిగి రాజ్యం చేసే పాత్రను అభినయించేటందుకు మీ రాజ్యంలోకి రావాలి, వెళ్ళాలి. ఇదే జ్ఞానం మరియు యోగం. ఈ స్మృతి సదా ఉంచుకోవాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఎలాంటి స్థితిని తయారు చేసుకోవాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరి అయిపోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మయోగి అయిపోవాలి. అవసరమైనప్పుడు ఈ శరీరంలో ప్రవేశించి ఆ కర్మ చేసేటప్పుడు యోగి అయ్యి కర్మ చేయాలి. మరలా అవసరం లేనప్పుడు ఈ శరీరానికి అతీతంగా అశరీరి అయిపోవాలి. ఈ అభ్యాసం చాలా పక్కాగా ఉండాలి. అయితే ఈ అశరీరి అవ్వటానికి మనల్ని ఆకర్షించే బంధనాలు ఏంటంటే శరీరం యొక్క బంధన. ఈ శరీరం ఒక బంధనగా కాకూడదు. మనకి శరీరం కూడా బాబాది. శరీరం గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఎప్పుడైతే బాబా సేవ కోసం ఈ శరీరాన్ని అర్పణ చేశామో అప్పుడు ప్రతి సెకను ఈ శరీరానికి ఆరోగ్యాన్ని, ఈ శరీరానికి శక్తిని ఇచ్చి నడిపించుకునే బాధ్యత బాబాది. అలా ఈ శరీరాన్ని కూడా బాబాకి అర్పణ చేయకుండా ఈ శరీరం యొక్క ఆరోగ్య విషయాల గురించి, ఈ శరీరం యొక్క విషయాల గురించి చింతన చేస్తూ ఉంటే మీరు అశరీరి కాలేరు. ఇదొక బంధన అని చెప్తున్నారు బాబా. 2 కర్మ యొక్క బంధన. మనం ఏదైనా కర్మ చేస్తున్నప్పుడు బాబా చెప్తారు, కర్మ చేయండి, అతీతమైపోండి. అంతేకాని నేనే చెయ్యాలి అనేటువంటి బంధనలో చిక్కుకోకూడదు. నేనే మంచిగా చేయగలను, నేనే మంచిగా నడిపించగలను, ఈ కర్మ నేనే చేయాలి, ఈ పని నేనే నడిపించాలి, ఇలా కర్మ యొక్క బంధనలో మీరు చిక్కుకుంటే అశరీరి కాలేరు. అలాగని కర్మకు అతీతంగా అయిపోమని చెప్పట్లేదు బాబా.
కర్మ చేయండి. ప్రతిదీ కర్మ. మనం నిద్రపోవటం కర్మ, లేవటం కర్మ, మాట్లాడటం కర్మ. ప్రతి కర్మలో కూడా కర్మాభిమాని అయ్యి బంధనగా పెట్టుకుని చేయకండి. అది అవసరం. ఆ పని చేయండి. పని పూర్తయిన తర్వాత అతీతమైపోయి అశరీరి అయిపోయి బాబాని జ్ఞాపకం చేసుకోండి. కానీ మీరు అశరీరి కాలేకపోతున్నారు, బాబా స్మృతిని అనుభవం చేసుకోలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే ఆ కర్మ యొక్క బంధనలో మీరు చిక్కుకుపోతున్నారు. 3 వ్యక్తుల యొక్క బంధన. ఈ వ్యక్తులు మన లౌకిక సంబంధీకులైనా అలౌకిక సంబంధీకులైనా ఎవరైనా కానీ లౌకికంగా అది కర్మ సంబంధంతో కూడిన కుటుంబం కాబట్టి కర్మ బంధన యొక్క కుటుంబం అనుకోవద్దంటారు బాబా. కర్మ సంబంధం. ఆ వ్యక్తులు కూడా ఆ సంబంధీకులు కూడా బాబా పిల్లలు. ఆత్మలతో ఉండాలి కనుక ఉంటూ అతీతంగా ఉండాలి. ఎవరితో మోహం తగులుపాటు యొక్క బంధన మనం పెట్టుకోకూడదు. అలాగే అలౌకిక సేవలో ఈశ్వరుడి యొక్క సేవలో కూడా బాబా పిల్లలైనా బాబా సేవకి సహయోగి ఆత్మలైన అందరూ బాబా పరివారంగా సహయోగులుగా బాబాకి సహయోగులుగా ఉండాలి. కానీ ఒకరికొకరు ఈ బంధనలోకి వచ్చి ఈ తగులుపాటులోకి వచ్చి మనం చిక్కుకోకూడదు. లౌకిక సంబంధీకుల బంధనం అనుకున్నా అలౌకిక సంబంధీకుల బంధనం అనుకున్నా మనం ఈ శరీరానికి అతీతంగా అయ్యి అశరీరి అయ్యి బాబాని జ్ఞాపకం చేసుకోలేం. అలాగే 4వ బంధన చెప్తున్నారు బాబా, వైభవాల యొక్క బంధన. ఈ స్థూలమైనటువంటి వస్తు వైభవాలు ఇవి కూడా మనల్ని ఆకర్షిస్తాయి. బాబా పిల్లలు అయిన తర్వాత మన త్యాగానికి ఫలంగా బాబా ఎన్నో సౌకర్యాలను మనకి ఏర్పాటు చేస్తారు. అవన్నీ కూడా బాబా ఇచ్చినటువంటి బహుమతి. అవి ఉపయోగించుకోండి, వద్దనట్లేదు బాబా. కానీ ఆ వస్తు వైభవాల యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోయి మన సాధన అనేది మర్చిపోకూడదు. ఆ వస్తు వైభవాలు మనకున్న బాబా స్మృతి ఉండాలి. ఒక్కో సమయంలో మనకు అవి దొరకకపోయినా బాబా స్మృతి అనే సాధన మనకి తగ్గకూడదు. ఈ వస్తు వైభవాలు ఉన్నప్పుడే నేను సేవ చేస్తాను, ఈ సౌకర్యాలు ఉన్నప్పుడే నేను సేవకు వస్తాను, ఈ సౌకర్యాలు ఉంటేనే నేను యోగం చేస్తాను, అలా సౌకర్యాలు వైభవాల యొక్క బంధనలోకి మీరు వెళ్ళారంటే అశరీరిగా కాలేరు అని చెప్తున్నారు బాబా. ఇక 5వది స్వభావ సంస్కారాల యొక్క బంధన. మన పాత స్వభావ సంస్కారాలు, ఈ క్రోధంలోకి రావటం, ఈర్ష్యాద్వేషాల్లోకి రావటం, అసహ్యం, అలాగే అనేక విషయాల యొక్క వ్యర్థ చింతన, వ్యర్థ మాటలు, వ్యర్థ నడవడిక, ఇవన్నీ కూడా పాత స్వభావ సంస్కారాలు. ఈ బంధనలో మనం చిక్కుకున్నప్పుడు మనం యోగం చేసుకున్న శరీర స్థితి మనకు అనుభవం కాదు. ఏ పాత స్వభావ సంస్కారాల యొక్క బంధన మనకు ఉండకూడదు. అప్పుడే చక్కగా మనం బాబాని అశరీరి అయ్యి అశరీరి శివబాబా యొక్క శక్తిని మనం అనుభవం చేసుకోగలుగుతాం. కనుక బాబా చెప్తున్నారు, శరీరం యొక్క బంధన, కర్మ బంధన, వ్యక్తుల బంధన, వైభవాల యొక్క బంధన, స్వభావ సంస్కారాల యొక్క బంధన. ఏ బంధన మీకున్నా మీరు అశరీరి కాలేరు. కూర్చుంటారు యోగం చేయటానికి, అశరీరి అవ్వాలి అనుకుంటారు, కానీ ఆ స్థితి మీకు అనుభవం కాదు. స్థూలంగా బాబా రూమ్లోనే కూర్చుంటారు, బాబా ఎదురుగానే కూర్చుంటారు, కానీ ఈ అనుభూతిని మీరు చేసుకోలేరు. చూడండి, బిగుతైన దుస్తులు వేసుకున్నప్పుడు అవి సమయానికి తీయాలంటే తీయలేం కదా. ఎందుకు? ఆ టైట్ బట్టలు శరీరానికి పట్టేస్తాయి.
అతుక్కుని ఉంటాయి. అలాగే బంధన అనేది ఏంటి? ఇది ఆత్మకి అతుక్కుని ఉంటుంది. ఇలా ఈ బంధన అనేది మీకు అతుక్కుని ఉంటే, ఏ బంధనైనా కానీ, శరీర బంధన ఉందనుకోండి, ఈ శరీరం గురించి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయనుకోండి, మనకి ఈ శరీరం మనల్ని ఆకర్షిస్తుంది. కర్మ, ఈ పని నేనే చెయ్యాలి, నేనే మంచిగా చేయగలను, ఇలా కర్మ యొక్క బంధన మీరు పెట్టుకున్నారనుకోండి, యోగంలో కూర్చుంటారు కానీ ఆ కర్మే మీకు గుర్తుకొస్తుంది. అలాగే వ్యక్తుల బంధన, లౌకిక వ్యక్తులతో మీరు తగులుబాటు పెట్టుకున్నారనుకోండి, యోగంలో కూర్చుంటే ఆ వ్యక్తులే మీకు గుర్తొస్తారు. వైభవాల యొక్క బంధన, మీరు అశరీరి అవ్వాలని కూర్చుంటారు కానీ ఆ సౌకర్యాలు, ఆ సాధనాలు గుర్తొస్తూ ఉంటాయి మీకు. అలాగే స్వభావ సంస్కారాలు, యోగం చేయాలనుకుంటారు, మీలో ఈర్ష్య, ద్వేషం, పగ, అసహ్యం, క్రోధం, ఇవన్నీ మీలో ఆవేశం ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఆ శరీర స్థితిని అనుభవం చేసుకోలేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా టైట్ బట్టలు. ఈ టైట్ దుస్తుల్ని, ఈ బంధనాల్ని మీరు తగిలించుకుంటే అవి మిమ్మల్ని లాగేస్తూ ఉంటాయి, ఆత్మని బిగుతుగా చేసేస్తాయి. అందువలన ఈరోజు బాబా చెప్తున్నారు, నిర్లిప్తంగా అయిపోండి, అతీతంగా ఉండండి, అతి ప్రియంగా ఉండండి. శరీరం యొక్క ఆరోగ్యం చూసుకోండి, కర్మ చేయండి, వ్యక్తుల సంపర్కంలో ఉండండి, అన్ని వైభవాల్ని ఉపయోగించుకోండి, మంచి స్వభావ సంస్కారాలతో ఉండండి, కానీ అన్నింటికీ అతీతంగా ఉండండి. అతి ప్రియం, అతీతం, ఈ రెండింటి యొక్క అభ్యాసం చాలా సమయం నుంచి కావాలి అని బాప్దాదా మనకి చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞానం వినటం ఈజీ, వినిపించటం ఈజీ, సేవ చేయటం ఈజీ, ఇవన్నీ వేరే విషయాలు. ఇవి మన దినచర్య. ప్రతిరోజు బాబా మహావాక్యాలు మనం చదువుకోవటం, ప్రతి ఒక్కరికి చెప్పటం, బాబా పిల్లలుగా మన కర్తవ్యమైనటువంటి సేవ చేయటం, ఇవన్నీ వేరే విషయాలు. కానీ వీటన్నింటికంటే కూడా ఉన్నతమైనటువంటి అభ్యాసం ఏంటంటే అశరీరిగా కావటం. ఈ జ్ఞానం, యోగం, సేవ, వీటన్నింటికి కూడా ఆధారం ఈ ధారణ. ఇది చాలా అవసరం. మనం ఎన్ని మహావాక్యాలు చదువుకున్నా, ఎన్ని విన్నా, ఎంతమందికి వినిపించినా, ఎంత సేవ చేసినా, మనం అంతిమ సమయంలో పాస్ విత్ ఆనర్గా కావాలంటే అవసరమైనటువంటిది ఈ అశరీరీ స్థితి యొక్క అభ్యాసం. ఈ అభ్యాసంలో పాస్ అవ్వకుండా మనం ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నా, ఎంత సేవ చేస్తున్నా మనం పాస్ కాలేం. కనుక ఈ అభ్యాసంపై ధ్యాస పెట్టడంలో డబల్ అండర్లైన్ చేసుకోండి, పూర్తిగా ధ్యాస పెట్టుకోండి, దీనిపైన పూర్తిగా అశరీరి అయిపోండి. అప్పుడు డబల్ లైట్ అయ్యి కర్మాతీత స్థితిని పొందుతారు. మీరు బ్రాహ్మణాత్మలు, తండ్రి వారసత్వానికి అధికారులు, ఈశ్వరీయ విద్యార్థులు, జ్ఞాని ఆత్మలు, విశ్వసేవాదారులు. ఇంత భాగ్యం మీకు లభించింది. కానీ ఇప్పుడు అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి, కర్మాతీత స్థితిని పొందాలి, బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే అతీతంగా అశరీరి అయ్యేటువంటి అభ్యాసంపై విశేష ధ్యాస పెట్టండి. మీరు చాలా ఉన్నతమైన భాగ్యాన్ని పొందారు. ఎందుకంటే భాగ్య విధాతక పిల్లలుగా అయ్యారు కనుక ఆ తండ్రి తన భాగ్యాన్ని అంతటినీ మీకు ఇచ్చారు, మంచిదే. కానీ ఇప్పుడు అంతిమ సమయంలో వచ్చేటువంటి అన్ని పరీక్షల్లో మీరు గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి, మీ చివరి స్థితి అయినటువంటి కర్మాతీత స్థితి పొందాలి, అలాగే బ్రహ్మబాబా సమానంగా మీరు ఫరిస్తాగా కావాలి అంటే ఈ అన్ని బంధనాలకు అతీతమయ్యి అశరీర స్థితి యొక్క అభ్యాసంపై పూర్తి ధ్యాస పెట్టుకోండి. బ్రహ్మబాబా కర్మాతీతంగా అయ్యే ముందు ఇదే అభ్యాసాన్ని పెంచుకున్నారు.
మీరు కూడా బాబాని ఫాలో చేయండి. బాబా చెప్తున్నారు, సేవా విస్తారాన్ని ఎంతైనా పెంచండి, ఎంత సేవైనా చేయండి మీరు. కానీ ఆ విస్తారంలోకి వెళ్తూ సారస్థితిని మర్చిపోకండి. తినండి, త్రాగండి, సేవ చేయండి, కానీ అతీత స్థితిని మర్చిపోకండి. బాబా స్మృతిలో బాబా భోజనాన్ని తయారు చేసుకోండి, బాబా స్మృతిలో తినండి, మంచిగా బాబా ఇచ్చినటువంటి సేవ చేసుకోండి. కానీ ఈ అశరీరి స్థితి, ఈ బంధనాలకు అతీతంగా అయ్యేటువంటి స్థితిని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ స్థితి ద్వారా ఆత్మిక తరంగాలను, అశరీరి స్థితి యొక్క తరంగాలను, అతీతం అతిప్రియ స్థితి యొక్క శక్తిశాలి తరంగాలను వాయుమండలంలో వ్యాపింపచేయండి. సేవ తీవ్ర వేగంతో జరగడానికి కూడా సాధనం ఇదే. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టి సేవ చేశారు, నోటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించారు. కానీ ఇప్పుడు ఈ ఆత్మిక తరంగాలను, అశరీరి స్థితి యొక్క తరంగాలను, అన్నింటికీ అతీతంగా అతి ప్రియంగా ఉండే స్థితి యొక్క శక్తిశాలి తరంగాలను మీరు వాయుమండలంలో వ్యాపింపచేయండి. ఈ తరంగాల ద్వారానే సేవ చాలా తీవ్రంగా జరుగుతుంది. ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోండి. ఎలాగైతే నోటి మాట ద్వారా జ్ఞానం చెప్పటం, ఆత్మల్ని బాబా దగ్గరికి తీసుకురావటం మీకు అలవాటైపోయిందో, అలాగే ఈ అశరీరి స్థితి యొక్క అభ్యాసం కూడా అలవాటైపోవాలి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఈ అభ్యాసం ద్వారానే మన సంస్కారాలు మారతాయి, ప్రకృతి కూడా మారుతుంది. బాబా పిల్లలైన మీరు జ్ఞాని ఆత్మలు, సేవాదారులే. కానీ మీ సంస్కారాలు ఎందుకు మారట్లేదు? ఎందుకంటే మీరు అశరీరి స్థితి యొక్క అభ్యాసాన్ని చేయటం లేదు, అతీతం అతిప్రియ స్థితిలో ఉండట్లేదు, ఏదో ఒక బంధనలో చిక్కుకుపోతున్నారు. అందువల్లనే మీ సంస్కారాలు మారట్లేదు. కనుక ఈరోజు బాబా మనకి ఈ స్థితిపై ఎందుకు ధ్యాస ఇప్పిస్తున్నారు అంటే, ఈ అశరీరి స్థితి ద్వారానే మన సంస్కారాలు మారుతాయి, ప్రకృతి కూడా మారిపోతుంది. అర్థమైందా? కష్టం లేదు ఇందులో ఏమీ. ఈ స్థితిని అనుభవం చేసుకోవటంలో ఏం కష్టం లేదు. ఉన్నతోన్నతమైన బాబాకి పిల్లలు మీరు. శివబాబా మీకు ఉన్నతోన్నతమైన ప్రాప్తినిస్తున్నారు కనుక ఏ విషయం కూడా మీకు కష్టం కాదు. మరి ధ్యాస పెట్టుకుంటున్నారా అడుగుతున్నారు బాబా. ఆందోళనలోకి రాకండి. ధ్యాస పెట్టుకోవటం అనేది మీ నిజ సంస్కారం. కానీ మీరేం చేస్తున్నారు అంటే ఆందోళనలోకి వెళ్ళిపోతున్నారు. పురుషార్థంలో కూడా ఆందోళన పెట్టుకోకండి. ధ్యాసను ధ్యాసగానే పెట్టుకోండి, కానీ ఆందోళనగా మార్చకండి. ఈ అతీత స్థితి అనేది ఆత్మ యొక్క స్వతహా అభ్యాసం. మీరేం కష్టపడక్కర్లేదు. మీకు వచ్చినటువంటి పని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ అశరీరి స్థితి అనేది కూడా మీ సహజమైనటువంటి స్థితి, మీకు ఎప్పుడో అలవాటు ఉన్నటువంటి అభ్యాసం. ఎందుకంటే మీరందరూ పరంధామంలో ఆత్మలుగా ఉన్నప్పుడు, ఆత్మ అంటే ఏంటి? అతీతంగా ఉంటుంది. అతీతంగా ఉండేది అతీతంగా ఉంది, అతీతంగానే ఉంటుంది. ఇది ఆత్మ యొక్క స్థితి. అసలు ఈ శరీర భ్రాంతిలోకి వచ్చిన తర్వాత దేహాభిమానంతో మన లక్షణాలన్నీ మారిపోయినాయి. కానీ అసలు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ అంటే ఏంటి? అతీతంగా ఉండేది, అతీతంగా ఉంది, అతీతంగానే ఉంటుంది. కానీ ఈ శరీరం ద్వారా మనం దేహభ్రాంతిలోకి వచ్చినప్పుడు మోహం అనేది మిమ్మల్ని అతీతంగా అవనివ్వట్లేదు. కనుక ఆత్మ యొక్క స్వతహా సంస్కారం ఏంటి? శరీరంతో అతీతం, వేరు. శరీరం అనేది ఆత్మ కాదు, ఆత్మ అనేది శరీరం కాదు, అంటే అతీతమైనదే కదా. కనుక 63 జన్మల నుంచి
నుంచి ఈ శరీరంతో మోహం అలవాటైపోయి ఈ శరీర భ్రాంతిలోకి మీరు వచ్చేస్తున్నారు. కానీ మీ స్వతహా సంస్కారం ఏంటంటే అశరీరీ స్థితి, అతీత స్థితి. కనుక ఇప్పుడు మీరు ఏ కార్యం చేస్తున్నా మధ్య మధ్యలో గంటకి 3 నిమిషాలు ఈ శరీరానికి అతీతంగా అశరీరి అయ్యి అశరీరి బాబాని జ్ఞాపకం చేసుకునేటువంటి అభ్యాసాన్ని పెంచుకోండి. ఏ బంధనలో చిక్కుకోకండి అని ఈరోజు బాబా మనకి చెప్తున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.